హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మరొక కథతో మీ ముందుకొచ్చేసాను. మగ పెళ్లి వారమండి. హాల్లో కూర్చునున్నారు తాతయ్య. వంట వెంకట్రావు హడావిడిగా వచ్చాడు. మీరు చెప్పినట్లే 65, 35 2 వీసలు పట్టి ఉంచమన్నాను అన్నాడు. భేష్, 70, 30 అయితే రుచి తగ్గుతుంది అన్నారు తాతయ్య. అవును, అందులోనూ మన ఇంట్లో బ్రహ్మీ ముహూర్తం మొదలు అర్ధరాత్రి దాకా గంట గంటకి కాఫీలు కావాలాయను అన్నాడు వెంకట్రావు. పక్కన ఉన్నారు పెద్దనాన్న. బాబాయ్, మేమేమైనా అంటే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటారు. ఏంటి హడావిడి చెప్పండి, ఎవరైనా చూస్తే నవ్విపోతారు అన్నాడు కాస్త విసుగ్గా. అట్లాగా, నాకు తెలియదులే. ఏడుసావు కానీ నీ పనులు నువ్వు చూసుకో. కాదు, నా కొడుకు పెళ్ళి నా ఇష్టమంటావా? ఆ మాట ఏదో స్పష్టంగా చెప్తే నోరు మూసుకుని కూర్చుని ఆ వేల్టకి భుజం మీద ఉత్తరీయం వేసుకొచ్చి బస్సు ఎక్కుతాను. ఆ తర్వాత తేడా ఏమైనా వస్తే బాబాయ్ పెద్దవారు నాకేం చెప్పలేదేం అని మాత్రం నన్ను అనుకు అన్నారు తాతయ్య. ఏమైనా అంటే ఇదిగో ఈ బెదిరింపు ఒకటి అని సనుక్కుంటూ వెళ్ళిపోయారు మా పెద్దనాన్న. వీడు మహా చెప్పొచ్చాడు నాకు అని పనిలో మునిగిపోయారు తాతయ్య. అసలు విషయం ఏంటంటే మా అన్నయ్యకి పెళ్లి కుదిరింది. పరాయి సంబంధం. మా ఇంట్లో ఇంచుమించు అన్ని దగ్గర సంబంధాలే. ఇప్పుడు మా పెదనాన్నగారు అబ్బాయికి బయట సంబంధమే ఖాయం చేశారు. అటువైపు పెద్దవాళ్ళు తాంబూలాలకు వచ్చినప్పుడు, అయ్యా మీరు పెద్దవారు, మీతో తూగగలమో లేదో అన్నారట తాతయ్య గారితో. మా ఇంట్లో పెద్దవారు ఆయనే. ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతుల మీదుగానే జరగాలి. ఇతర విషయాలలో మీరు అనవసరంగా హైరాణ పడకండి. ఇకపోతే పెళ్లిలో భోజనాలు మాత్రం దర్జాగా ఉండాలి. మా ఇంట్లో శుభకార్యం అంటే అందరూ ఎదురు చూస్తారు అన్నారట తాతయ్య. అయ్యో ఎంత మాట, మా సాయ శక్తులా చేస్తాం అన్నారట వాళ్ళు. ముహూర్తం పెట్టారు. పెళ్లి హడావిడి మొదలైంది. మేము పెళ్లికి తరలాలంటే ఆడవాళ్ళకో బస్సు, మగవాళ్ళకో బస్సు. పెళ్లి కొడుకు కారు ఉండనే ఉంటుంది. పెళ్ళి అని తెలియగానే మా ఆస్థాన వంట వాడు వెంకట్రావు వచ్చి వాలిపోయాడు. చెప్పండి పెద్దయ్య గారు, పెళ్లి కొడుకుని చేసిన రోజు వంట ఏమిటి? సత్యనారాయణ వ్రతానికి ఏం చేయిద్దాం అన్నాడు. మన ఇంట్లో మాట సరేలే వెంకట్రావు, అది నీకు నల్లేరు బండి మీద నడక. పెళ్లివారు కొత్తవారు, పైగా పల్లెటూరు. మనమేమో ఇంతమంది బంధువులను వెంట పెట్టుకుని వెళ్తున్నాం. అటు ఇటు అయితే మాట దక్కదు. ఛార్జీలు ఇస్తాను, నువ్వోసారి చూసొస్తావేమిటి అన్నారు. ఓ, దానికేం భాగ్యం, వెళ్ళొస్తే పోయే అన్నాడు వెంకట్రావు. అట్లాగే వెళ్ళొచ్చాడు. అంతా బాగానే ఉంది. గాడిపోయి పాత్ర సామాన్లు అన్నీ సలక్షణంగా ఉన్నాయి. కాకపోతే శుద్ధ పల్లెటూరు, ఏమీ దొరకవు. మరి మన ఇంట్లో గంట గంటలకి కాఫీలు కావాలి, పంట కిందకి పలహారాలు కావాలి. వాళ్ళు ఈ బస్తీ మర్యాదలు చేయగలరా అని అనుమానం అన్నాడు. కాసేపు ఆలోచించి, వెంకట్రావు ఓ పని చెయ్యి, నువ్వు మాతో పాటే వచ్చేయి. వంట పందిట్లో నువ్వు ఉన్నావంటే ఇక నాకు నిశ్చింత అన్నారు. దానికేం భాగ్యం, వస్తే పోయే అన్నాడు వెంకట్రావు. తాతయ్య ఊపిరి పీల్చుకున్నారు. వెంకట్రావు ప్రయాణం అయిన దగ్గర నుండి ఒక్కటే హడావిడి. పెద్దయ్య గారు, మరి మంచి కాఫీ పొడి అక్కడ దొరుకుతుందో లేదో, మన దత్తాత్రేయుడు కొట్లో కాఫీ పొడి పట్టుకెళ్దామా అన్నాడు. నిజమే, కాఫీ బాగుండకపోతే పెళ్ళేం రాణిస్తుంది అన్నారు తాతయ్య. అది మొదలు సందడి. వెంకట్రావు, బంతి మీద వంకాయ కూర లేకపోతే ఏం బాగుంటుంది? భేష్ అయిన వంకాయ కూరకి మరి గరవ వంకాయలు కావాలి. మన బాపట్ల బంధువులకి చెప్పిచ్చేస్తే ఓ బస్తాడు వేసుకొస్తారు అన్నారు తాతయ్య. బంధువులు 3 రోజుల ముందే వస్తారు. వాళ్ళు వస్తూ తెస్తే వాడిపోతాయి. మా తోడలుడికి కబురు పెడితే సాయంత్రం కోయించి మనం బస్సు ఎక్కే వేళకి తెచ్చిస్తాడు అన్నాడు వెంకట్రావు. ఇలా జాబితా హనుమంతుడి తోకలా పెరిగిపోయింది. అక్కడ కందిపప్పు లక్కలా ఉడుకుతుందో లేదో అని 25 వీసల పప్పు మూట కట్టించారు. గోంగూర, మిరప్పళ్ళు, కందెడు వెన్నపూస, అనుపానాలన్నీ సరే, మరి అన్నం మాట ఏమిటో అనుకుని 6 బస్తాల సన్నబియ్యం సిద్ధం చేశారు. ఇంకా తెల్ల బెల్లం దగ్గర నుంచి తాటాకుల విసనకర్ర దాకా 100 సాల్తీలు సిద్ధం చేశారు. వీళ్ళ హడావిడి చూస్తే రుబ్బురోళ్ళు తిరగళ్ళు కూడా వేసేటట్టున్నారు అని విసుక్కున్నారు పెద్దనాన్నలు, బాబాయిలు. ఒక బస్సు మీద చుట్టాల పెట్టెలు, బేడలు, రెండో బస్సు మీద ఈ సామాన్లు. వీటిని చూసేందుకు జమాజెట్లీ లాంటి మనుషులు, అసిస్టెంట్లతో వెంకట్రావు. అందరం బయలుదేరి పెళ్లికెళ్ళాం. మా ఇంట్లో అన్ని పెళ్లిళ్లాగే ఈ పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగింది. వంట దగ్గర వెంకట్రావుదే పెత్తనం. ఆడపెళ్లి వారి వైపు వంటవాళ్ళు కూరలు తరగడం, పప్పు రుబ్బడం, లడ్డు కట్టడం వగేరా సహాయాలు చేశారట. అప్పగింతలయ్యాక
వెంకట్రావు వద్దంటున్నా వినకుండా కన్యాదాత పంచల చాప పెట్టి 116 ఇచ్చారట. అటువైపు పెద్దలంతా ఇటువైపు పెద్దల దగ్గరికి వచ్చి, అయ్యా ఏం వంటలు, ఏం వైభోగం, జివ్వా లేచి వచ్చిందంటే నమ్మండి. మా ఇంట్లో ఇంకో 4 ఆడపిల్లలుంటే అందరికీ మీ ఇంటి సంబంధమే చేసేవాళ్ళం అన్నారట వినయంగా. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.